ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన అరుదైన గ్రహాల కలయిక గురించి మాట్లాడబోతున్నాం. జూన్ 8, 2026 నుంచి జూలై 4, 2026 వరకు నవగ్రహాలలో అత్యంత శుభగ్రహాలైన గురుడు, శుక్రుడు ఇద్దరు కలిసి కర్కాటక రాశిలో సంచరించబోతున్నారు. జ్యోతిష శాస్త్రంలో గురు శుక్రుల కలయికని ద్విగురు యోగం అంటే రెండు గురు గ్రహాలు, అవన్నీ రెండు కూడాను శుక్రుడు గురుడు రెండు కూడా గురుగ్రహాలే, గురువులు. సో ద్విగురు యోగం కలగబోతుంది, లేదా దీన్నే అత్యున్నత శుభయోగంగా కూడా భావిస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గురు భగవానుడు ఇప్పటికే కర్కాటక రాశిలో తన అత్యున్నత ఉచ్చస్థితిలో అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆ రాశిలోకి లగ్జరీకి సంబంధించిన ఐశ్వర్యము, క్రియేటివిటీ, ప్రేమ వీటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఒక ఉచ్చగ్రహంతో మరో శుభగ్రహం కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కర్కాటకం అనేది కాలపురుష కుండలి చూసుకున్నట్లయితే అందులో 4వ ఇల్లు. ఇది మన మనసు, హృదయం, సుఖం మరియు మన సంతోషాన్ని సూచించేటటువంటి హౌస్. ఈ కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా సానుకూల మార్పులు వస్తాయి. ముఖ్యంగా సంబంధాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో శాంతి, ఆధ్యాత్మికత పెరుగుతాయి. మీ రాశి ప్రకారం ఈ గోచారం ఎలాంటి ఫలితాలు ఇస్తోందో ఇప్పుడు వివరంగా రాశి ప్రకారము చూద్దాము. తులారాశి వాళ్ళకి ఈ యొక్క అత్యున్నత శుభగ్రహాల కలయిక మీ జాతకంలో 10వ ఇంట్లో జరుగుతోంది. 10వ ఇల్లు అనేది మీ కర్మస్థానం, అంటే మీ ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ మరియు సమాజంలో మీ హోదాను సూచిస్తుంది. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థాన గురుడితో కలిసి మీ కర్మస్థానంలో ఉండటం అనేది మీ కెరీర్లోనే ఒక అద్భుతమైన మైలురాయి అవ్వబోతోంది. అంటే ఎవరైతే ఈ ప్రయత్నాలు చేసుకుంటారో, ఉద్యోగంలో గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ కానీ, కొత్త జాబ్స్ రావాల్సి ఉన్న పెండింగ్ ఉన్నవి కానీ, లేదా జీతాల హైక్స్, శాలరీ హైక్స్ గురించి కానీ ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తాయి. పై అధికారులతో, బాసెస్తో ఉన్న సంబంధాలు చాలా మెరుగవుతాయి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మీ పనితీరుకు ప్రశంసలు కూడా దక్కుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకైతే కనుక చాలా పెద్ద ఆఫర్సే వస్తాయి. అంటే వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి, ఎక్స్పాన్షన్కి ఇది చాలా అత్యున్నతమైనటువంటి అనుకూలమైన సమయం. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, అధికారం మరియు గౌరవం చాలా పెరుగుతాయి. మీ వృత్తి జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా మీకు విజయవంతంగా మారుతుంది. ఇది ఈ తులారాశి వారికి వచ్చేటటువంటి గురు శుక్ర కలయిక ఫలితాలు. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అద్భుత సంచారం మీ జాతకంలో 9వ ఇంట్లో జరుగుతోంది. 9వ ఇల్లు అనేది భాగ్యస్థానం అవుతుంది. ఇది మీ అదృష్టం, తండ్రి, గురువులు మరియు సుదూర ప్రయాణాలను అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ని సూచిస్తుంది. ఈ సమయంలో మీ అదృష్టం బాగుంటుంది. గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా కేవలం మీ అదృష్టం కొద్దీ మాత్రమే చాలా సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలో సీట్లు రావడం లేదా స్కాలర్షిప్స్ లభించడం వంటి శుభవార్తలు వింటారు. మీ తండ్రి గారితో ఉన్న అనుబంధం చాలా బలపడుతుంది. ఒకవేళ ఆయనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఈ టైంలో ఉన్నాయి. ఆయన ద్వారా లేదా మీ గురువుల ద్వారా మీకు సరైన మార్గదర్శకత్వం, ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడానికి కూడా ఇది ఎంతో పవిత్రమైన సమయం. మతపరమైన లేదా ధార్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొనడానికి కూడా ఇది చాలా మంచి సమయం. ఇది వృశ్చిక రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు. తర్వాత ధనురాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ రెండు అత్యున్నత శుభగ్రహాల కలయిక మీ జాతక చక్రంలో 8వ ఇంట్లో జరుగుతోంది. 8వ ఇల్లు అనేది ఆయుష్ స్థానం, అలాగే రహస్యాలు, అకస్మాత్ పరిణామాలు మరియు ఇన్సూరెన్స్, ఉమ్మడి ఆస్తులు సూచిస్తూ ఉంటుంది. మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురుడు 8వ ఇంట్లో ఉచ్చస్థానంలో ఉండి శుక్రుడితో కలవడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చూస్తే మీకు ఊహించిన విధంగా అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు, ధనం వచ్చే అవకాశాలు అయితే కొన్నిసార్లు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి అంటే యాన్సెస్టర్ ప్రాపర్టీస్ రావడం, అది ప్రయత్నం చేసే వాళ్ళకి ఇప్పుడు పాజిటివ్గా ఉంది. ఇన్సూరెన్స్, డబ్బులు చేతికి అందడం ఇలాంటివి కూడా జరుగుతాయి. రీసెర్చ్, జ్యోతిషం, సీక్రెట్ సైన్సెస్ వీటి విద్యలకు సంబంధించి ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్చుకోవడానికి చాలా గొప్ప సమయం. ఇందులో రాణిస్తారు కూడా. మీ ఇంట్యూషన్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది ఈ సమయంలో. అయితే 8వ ఇల్లు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి భాగస్వామి యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది, కానీ చిన్న చిన్న మనస్పర్ధలు అయితే మాత్రం వస్తాయి. మాట తీరును అదుపులో పెట్టుకోవాలి ఈ సమయంలో. ఇది ధనురాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు. తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ అద్భుతమైన 2 గ్రహాల సంచారం కూడా మీ జాతకంలో 7వ ఇంట్లో జరుగుతుంది. 7వ ఇల్లు అనేది వివాహం, లైఫ్ పార్ట్నర్ అంటే భాగస్వామికి సంబంధించిన ఇల్లు మరియు మీ బిజినెస్కి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్షిప్ని కూడా సూచిస్తూ ఉంటుంది. మకర రాశి వాళ్ళకి సమయం వైవాహిక జీవితంలో ఎంతో మధురమైన మార్పులు తీసుకొస్తుంది. గతంలో మీ భాగస్వామితో ఉన్న విభేదాలు, గొడవలు పూర్తిగా సర్దుమణిగిపోయి మీ మధ్య మంచి సాన్నిహిత్యం పెరుగుతుంది. అవివాహితులకు ఈ సమయంలో పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి. చాలా మంచి లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశం కూడా బలంగా ఉంది. వ్యాపార రంగంలో భాగస్వామ్యంలో
పనిచేసే వాళ్ళకి ఈ సమయం విపరీతమైన లాభాలు ఇస్తుంది. కొత్త కాంట్రాక్ట్స్, డీల్స్ కుదురుతాయి. మీ పబ్లిక్ ఇమేజ్, సమాజంలో మీకున్న గుర్తింపు చాలా మెరుగవుతుంది. ప్రజల్లో మీకున్న సంబంధాలు మీకు కెరీర్ పరంగా ఎంతో సహాయపడతాయి ఈ మకర రాశి వాళ్ళకి. ఇది వీళ్ళకి ఇచ్చేటటువంటి మకర రాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు. కుంభరాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ గురు శుక్రుల కలయిక మీ జాతక చక్రంలో 6వ ఇంట్లో జరుగుతుంది. ఈ 6వ ఇంట్లో అనేది రోగ, రుణ మరియు శత్రుస్థానం. అలాగే మీ రోజువారీ ఉద్యోగాన్ని అంటే డైలీ రొటీన్ ఆర్ సర్వీస్ని కూడా సూచిస్తుంది. ఈ సమయంలో 6వ ఇంట్లో 2 శుభగ్రహాలు ఉండడం వల్ల మీ శత్రువులపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు. విక్టరీ ఓవర్ ఎనిమీస్ అనేది కనిపిస్తుంది. మీపై కుట్రలు చేసేవాళ్ళు మీ ముందు పాదాభివందనం చేసే విధంగా అంటే ఆ పరిస్థితులు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. తోటి ఉద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. అయితే 6వ ఇల్లు రుణస్థానం కూడా కాబట్టి విలాసాల కోసం లేదా అనవసరమైన విషయాల కోసం అప్పులు చేయడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు, ముఖ్యంగా కడుపుకు సంబంధించిన లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఆహార విషయంలో చాలా నియంత్రణ ఈ సమయంలో ఎక్కువగా పాటించాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళిక కూడా చాలా అవసరం. ఇది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఫలితాలు ఇస్తున్నాయి. తర్వాత మీనరాశి వాళ్ళకి చూసినట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ అత్యంత అద్భుతమైన కలయిక మీ జాతక చక్రంలో 5వ ఇంట్లో జరుగుతుంది. 5వ ఇల్లు అనేది పూర్వ పుణ్యస్థానం, సంతాన స్థానం, ప్రేమ, విద్య, మీ సృజనాత్మకతను తెలియజేసే స్థానము. అంటే క్రియేటివిటీని కూడా సూచిస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు 5వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండి శుక్రుడితో కలవడం మీనరాశి వారికి ఒక పరమ పవిత్రమైన సమయం. విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వారికి తిరుగులేని విజయాలు లభిస్తాయి. మీ మేధస్సు అంటే ఇంటలెక్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది. మీ లవ్ లైఫ్లో అంటే ప్రేమ జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో అనుకూలమైన కాలం. మీ ప్రేమ వివాహంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి గతంలో చేసిన మంచి పనుల వల్ల అంటే పూర్వపుణ్యం మీకు కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆ మంచి పనుల వల్ల మీకు ఈ సమయంలో సమాజంలో గొప్ప గౌరవం, ఊహించని లాభాలు కూడా దక్కుతాయి. మిగిలిన అంటే ఏదైతే మీకు పీరియడ్ ఉందో అంటే ఈ కలయిక కాకుండా మిగిలిన పీరియడ్లో కొంత ఏలినాట్స్ అనే ప్రభావం కూడా ఉంది కాబట్టి అయినప్పటికీ గురుగోచారం మీకు చాలా మంచి అవకాశాలు ఇస్తుంది. శనికి రెమెడీస్ చేసుకుంటూ ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు తీసుకోగలుగుతారు. ఇది ఈ యొక్క మీనరాశి వారికి గురు శుక్రులు కలయిక ఇచ్చేటటువంటి ఫలితాలు.